వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా వచ్చిన ఫిర్యాదులతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా ఫిర్యాదులు రావడం, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ విషయంలో పార్టీ చాలా జాప్యం చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం పెను దుమారానికి దారితీసింది. భార్య పిల్లలతో విభేదించి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో ఉంటున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటి కోసం భార్య వాణి నిరసన దీక్షలు దిగారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఆమెతో పాటు పిల్లలపై దుర్భాషలాడుతూ దాడికి దిగే ప్రయత్నం చేసిన సంగతి తెలిసింది. అటు తరుణంలో కొద్ది రోజుల పాటు ఆ ఎపిసోడ్ నడిచింది. చివరికి ఆ ఇంటిని దివ్యల మాధురి పేరుతో రాయడంతో వివాదం ముగిసింది. అయితే సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట హల్చల్ చేస్తుంది. నూతన వ్యాపారాలు అడుగుపెట్టడమే కాకుండా మీడియాలో ఆ జంట నిత్యం సందడి చేస్తూనే ఉంది. తరుణంలో దువ్వాడ శ్రీనివాస్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఆలస్యంగానైనా వైసీపీ హైకమాండ్ చర్యలకు దిగటం విశేషం. 2024 ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇవ్వటాన్ని ఆయన భార్య వాణి వ్యతిరేకించారు. తనకు టికెట్ కేటాయించాలని కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ వైపే మొగ్గు చూపారు. దువ్వాడ వాణికి వైసీపీ పెద్దలు నచ్చజెప్పారు. అయితే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి కుటుంబ వివాదం మరింత ముదిరింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిని కాదని దివ్యల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాధురి జెండా నిత్యం హల్చల్ చేస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ ప్రత్యర్థుల ప్రచారం అస్త్రంగా మారింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఎన్నాళ్ళు ఉపేక్షించిన హైకమాండ్ ఇప్పుడు ఉన్న పలంగా చర్యలు దిగటం మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. కుటుంబ వివాదం తెరపైకి వచ్చిన క్రమంలో ఎన్నడూ దానిపై వైసీపీ పెద్దలు నోరు తెరవలేదు. కనీసం దువ్వాడ శ్రీనివాస్ను కూడా మందలించలేదు. అటు దువ్వాడ శ్రీనివాస్ సైతం జగన్మోహన్ రెడ్డిపై వీర విధేయత చూపుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తూ వచ్చారు. తనను కేసుల్లో ఇరికించినా పర్వాలేదని, అరెస్ట్ చేసిన డోంట్ కేర్ అంటూ ప్రకటించారు. అయితే ఇంతలోనే హైకమాండ్ సస్పెన్షన్ వేయడం విశేషం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.